ఒక వారం ఇండియా వెళ్ళి వచ్చాం లేదో, దీని తల్లి అడవి పెరిగినట్టు పెరిగిపోయింది మొత్తం. సో కింద మీద పడి కొంచెం క్లియర్ చేశాను అనమాట. మన పాత స్ట్రింగ్ ట్రిమ్మర్ ఉంది చూసారా, దీన్ని బట్టి కొంచెం ఈ పాత ఒకటి క్లియర్ చేశా. ఇది కూడా మొత్తం ఈ హైట్ని పెరిగిపోయి ఉంది మొత్తం ఆల్మోస్ట్. సో ఇది చేయగానే ఇదేమైంది, హ్యాండ్ ఇచ్చేసింది ఇది దీని తల్లి. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఇది. అంజూరా చెట్టు కొంచెం పెరిగిపోయింది బాగానే. సో రోజు చెర్రీ మాత్రం బాగా పెరిగింది. అక్కడక్కడక్కడ చెర్రీస్ వస్తున్నాయి. ఇవి ఎక్కడ చెర్రీ వచ్చింది ఒకటి, ఇక్కడ ఒకటి వచ్చింది, అక్కడ కొన్ని ఉన్నాయి. సో టమాటా చెట్టు ఇదంతా ఏంటంటే రాడిష్, ఇవన్నీ దారుణంగా పెరిగిపోయినాయి. ఇదేమో యూరోపియన్ గూస్బెర్రీ, అచ్చం గ్రేప్స్ ఉన్నట్టుంటాయి. మింట్ మళ్ళీ రీగ్రో అయిపోయింది, మొన్నే తీశాను. ఆప్రికాట్ చెట్టుకి ఏది అయినట్టుంది మొత్తానికి. ఇంకా సర్లే అని చెప్పి మొత్తం కట్ చేసేసాను, ఇంక అట్లా రీగ్రో అవుతున్నాయి అని చెప్పి. సో ఏమైంది ఏందనేది పూర్తిగా తెలీదు. నేను అనుకోవడం ఏంటంటే, నాకు అంత పెద్ద పూర్తిగా ఎక్స్పీరియన్స్ అది నేర్చుకుంటున్నాను నేను కూడా ఇప్పుడు. సో నేను అనుకోవడం ఏంటంటే, ఇది బాగా పెరిగిపోవడం వల్ల ఏమైనా అయిందా లేకపోతే ఏందో తెలియదు. ఇదంతా క్లియర్ చేయాలి ఇప్పుడు. ఇదేమో పేర్ చెట్టు, బనానా చెట్టు మొత్తానికి గట్టగట్ట కింద మీద కూడా వచ్చింది. ఇదేమో మన యాపిల్ ట్రీ. ఇక్కడేమో ఒక జుక్నీ వచ్చింది, ఇక్కడ ఇంకో జుక్నీ వచ్చింది పెద్దది. ఇదంతానేమో పైన్ బెర్రీస్. సో ఇది చూసుకుంటే ఇది మొత్తం పొటాటోస్. సో ఇదంతా బిఫోర్ అనమాట. సో ఆఫ్టర్ అనేది తీస్తాను, చూడండి ఎట్లా చేస్తాను. అంటే మెస్మరైజింగ్ ఏమి ఉండదు, కానీ దీని అంత దరిద్రంగా అయితే ఉండదు. ఇంకా షెడ్కి వెళ్ళిపోయిందిగా, ఇంకా సర్లే అని చెప్పి కొత్తది తీసుకొచ్చాను. మనది పాతది ఏంటంటే ఎలక్ట్రిక్ అనమాట, కరెంటుతో నడిచిద్ది. ఇది కరెంట్ అవసరం లేదు, ఇది ప్యూర్లీ బ్యాటరీ ఆపరేటెడ్. దీనికి ఏంటంటే 2 అటాచ్మెంట్స్ కొనుక్కొచ్చా. సో ఇదొకటి 40 volts, ఇది 25cc గ్యాస్ టమ్మర్ కంటే పవర్ అంటున్నారు, చూద్దాం. గ్యాస్ ఇది మోర్ పవర్ఫుల్, కానీ గ్యాస్ ఇది బాగా మెయింటెనెన్స్. ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి, గ్యాస్ పోయాలి, అదంతా తలకాయ నొప్పి. దీనికి ఏంటంటే ఇక్కడ ఇంకో అటాచ్మెంట్ ఉంటుంది మార్చేది. ఇప్పుడు బ్లాక్బెర్రీ కొంచెం బాగా ముద్దు ఉంటాయి చూసారా, దానికి ఏంటంటే ఈ బ్లేడ్ పెట్టచ్చు. ఆ బ్లేడ్ పెడితే, ఇది మెటల్ బ్లేడ్ అనమాట. ఆ మెటల్ బ్లేడ్ పెట్టాలంటే దీనికి కుదరదు. సో దీనికి ఒక డిఫరెంట్ అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ అటాచ్మెంట్ కేబుల్స్ అన్నవి చూసారా, ఇక్కడ అటాచ్మెంట్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు దీనికి. ఇది సేమ్ ఉంటుంది అన్నిటికీ. ఈ పైన బ్యాటరీ మోటార్ అనేది సేమ్ ఉంటుంది, ఇక్కడ అటాచ్మెంట్స్ మారచ్చు. సో ఇదేమో గడ్డి ఇవన్నీ కట్ చేయడానికి సరిపోతుంది. అదేమో కొంచెం హెవీగా ఉంటాయి చూసారు వీడ్స్, వాటిని కట్ చేయడానికి. సో దాన్ని సపోర్ట్ చేయడానికి డిఫరెంట్ అటాచ్మెంట్ అనమాట. ఈ అటాచ్మెంట్ కొన్నాను, అది బ్లేడ్. సో ఇప్పుడు వీటిని ఛార్జింగ్ పెట్టి ఇక మన గార్డెన్ ట్రాన్స్ఫర్మేషన్ మొదలు పెట్టాల్సిందే ఇక. సో వీటిని ఏంటంటే ప్రస్తుతం అన్బాక్స్ చేసేద్దాం. అన్బాక్సింగ్ విత్ స్టైల్. కత్తితో ఎవడైనా చేస్తాడు అన్బాక్సింగ్, మేకుతో చేసి పండుగ. సో వీటిలో మొత్తం వచ్చింది, ఇది మెయిన్ మిషన్, ఇది పవర్ హబ్. సో ఇదేమో స్ట్రింగ్ లైన్ అటాచ్మెంట్, చార్జర్, స్ట్రింగ్ లైన్ గార్డ్ ఒకటి, హ్యాండిల్, ఎక్స్ట్రా స్ట్రింగ్ లైన్ ఇచ్చాడు కొంచెం. ఇది బ్యాటరీ మోస్ట్లీ. మొత్తాన్ని ఒక బ్యాచ్ పట్టుకు మొత్తం క్లియర్ చేస్తాయి ఇది మొత్తం. సో ఇప్పుడు ఏంటంటే ఈ కొంచెం క్లియర్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తానంటే దీన్ని మొత్తాన్ని క్లియర్ చేసేస్తాను. క్లియర్ చేసేసి ఈ బ్యాగ్స్ ఉన్నాయి చూసారు, ఈ బ్యాగ్స్ అన్నిటిని మూవ్ చేస్తాను. మూవ్ చేసి ఇంకా తర్వాత ఇది క్లీన్ చేసేద్దాం. సో ఇదిగోండి మన ఆయుధం, బాగానే పనిచేసింది ఇది. ఆ సైడ్ ఆల్రెడీ క్లియర్ చేసా కదా, నాట్ బ్యాడ్. సో ఇది చూడండి ఎట్లా పనిచేస్తుందో. ఈ స్ట్రింగ్ చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు మనం. ఈ స్ట్రింగ్ లెంత్ని బట్టే మనకి కటింగ్ అనేది ఉంటుంది. సో దీన్ని సెట్ చేయడం అది ఒక కసరత్తు మళ్ళీ. ఏం ఆర్గానిక్ ఏమో కానీ పెట్టుబడి ఏమో
ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, పెట్టుబడి ఏమో 10,000, దిగుబడి ఏమో 1,000 రూపాయలు లెక్కన ఉంది. అన్నీ చెత్తగా తినేది, కొంచెం అన్నా సరే ఏదో ఖచ్చితంగా ఇది ఆర్గానిక్ రబ్బా అని చెప్పి అదొక సాటిస్ఫాక్షన్ అది తింటే. అప్పుడప్పుడు స్నేక్స్ వస్తాయి, ఏముందా బ్లేడ్ పెడితే 2 ముక్కలు అయిపోతాయి. మామూలుగా కాదు, మొత్తాన్ని లేపేసా, మొత్తం నీట్గా ఇంకో రౌండ్ వేసా. చూడండి, బిఫోర్ ఆఫ్టర్ చూసుకోండి మీరే. కొంచెం కనపడుతున్నాయి, ఇందాక ఈ ఎన్నెల్లో కనపడ్డాయా, మొత్తం ఏమీ కనపడలేదు. ఇప్పుడు చూసారనుకోండి మొత్తం నీట్గా క్లియర్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.